నా పేరు బుజ్జి, మా తాతయ్య రోజు ఉదయం పేపర్ చదవడం మిస్సవడు. అమ్మమ్మ పళ్ళు తరిగి బౌల్లో పెడుతుంది. అమ్మ వంటింట్లో బిజీ, కుక్కర్ కూస్తుంది. దాల్చిన చెక్క మసాలాల వాసన అంతటా ఉంటుంది. నాన్న జుట్టు సెట్ చేసుకొని షూస్ పాలిష్ చేసి, బైకు మీద ఆఫీసుకి వెళ్తాడు. నేను, నా చెల్లె స్కూల్ యూనిఫామ్ వేసేసి, బస్సు రాకముందు 2 నిమిషాలు ఆదుకున్నాం. ఇగ స్కూల్ నుండి వచ్చాక, తాతయ్య కూర్చోబెట్టుకొని కథలు చెప్తాడు. తెనాలి రామకృష్ణ, దెయ్యం కథలు చెప్పేవారు. అయ్యాక, దూరదర్శన్లో పిల్లల ప్రోగ్రాం చూస్తాం. ఇగ అమ్మ కూర్చొని బట్టలు మడత పెడుతోంది. నానమ్మ తిరిగి కిచెన్లోకి వెళ్లి కూరకాయలు కొస్తుంది. అంతా కలిసి కూర్చుని ఇగ తినుడే తినడు. తినేటప్పుడు చెల్లికి ఏదో చెప్పి నవ్విస్తా. రాత్రి మస్తు దోమలు, అందుకే మేం అందరం దోమల కింద నిద్రపోతాం. ఉదయం లేచి అందరం కలసి గుడికి వెళ్ళినం. ఇంకా, నా చెల్లె నా పుస్తకం తిసేసి అల్లరి చేస్తుంది. అమ్మమ్మ డాబా మీద పాపడ్లు ఎండబెడుతుంది. పెద్ద చీర మీద పెడుతుంది.